సో ఈ రోజు టాపిక్ ఎగ్జైమర్ లైట్ థెరపీ. ఇది ఒక టైప్ ఆఫ్ టార్గెటెడ్ ఫోటోథెరపీ అని చెప్పుకోవచ్చు. అసలు ఫోటోథెరపీ అంటే ఏంటి, చర్మ వ్యాధుల్లో ఈ ఫోటోథెరపీ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము, ఎగ్జైమర్ లైట్ థెరపీ ఎందుకంత చాలా యూస్ఫుల్ గా పేషెంట్స్ కి హెల్ప్ చేయగలుగుతుంది అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఫోటోథెరపీ అంటే ఏంటి? ఫోటోథెరపీ ట్రీట్మెంట్లో కంట్రోల్డ్గా యూవీ రేడియేషన్ని లేదా విజిబుల్ లైట్ని చర్మ వ్యాధుల్లో ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ లాగా యూజ్ చేసే ఒక ట్రీట్మెంట్ మొడాలిటీ. సో ఈ ఫోటోథెరపీలో టార్గెటెడ్ ఫోటోథెరపీ అంటే స్పెసిఫిక్గా కొన్ని వేవ్ లెంత్ లైట్ యూజ్ చేసినప్పుడు కొన్ని రకాల చర్మ వ్యాధుల్లో ఇది ట్రీట్మెంట్గా యూజ్ చేయబడుతుంది. సో దీన్ని టార్గెటెడ్ ఫోటోథెరపీ అంటాము. అందులో భాగంగా నారో బ్యాండ్ యూవీ థెరపీ అంటాం. అంటే 308 నానోమీటర్ అల్ట్రావైలెట్ రేడియేషన్ ని చర్మ వ్యాధుల్లో ట్రీట్మెంట్ గా యూజ్ చేసే ఈ స్పెసిఫిక్ లైట్ ని ఎగ్జైమర్ లైట్ థెరపీ అంటాం. అసలు దీని గురించి ఎందుకు తెలుసుకోవాలి మనం? కొన్ని స్పెసిఫిక్ చర్మ వ్యాధులు లైక్ తెల్లపూత, అలోపేషియా ఏరియేటా అంటాం, అంటే పేనుకొరుకుడు, ఎగ్జిమాస్, ప్రురైగో నాడ్యులారిస్ అంటే గడ్డల్లాగా వస్తూ ఉంటాయి కాళ్ళపైన చేతులపైన, మైకోసిస్ ఫంగాయిడిస్ ఇది ఒక రకమైన స్కిన్ క్యాన్సర్. సో ఈ రకరకాల చర్మ వ్యాధుల్లో ఈ నారో బ్యాండ్ యూవీ థెరపీ, ఎగ్జైమర్ లైట్ థెరపీ అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో దీని గురించి ఇంకా ఇన్ డెప్త్ ఇప్పుడు తెలుసుకుందాం. ఒక అల్ట్రావైలెట్ రేడియేషన్ చర్మ వ్యాధుల్లో అంటే తెల్లపూతలో తెల్ల మచ్చలు నల్లగా ఎలా మారుస్తుంది, మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటి? సో ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్ ఎప్పుడైతే చర్మానికి ఎక్స్పోజ్ చేసినప్పుడు మెలానోసైట్స్ అంటే నలుపు ప్రొడ్యూస్ చేసే సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈ రేడియేషన్ స్టిమ్యులేట్ చేయడం వల్ల పూత అనేది కవరప్ అయ్యి మెల్లమెల్లగా చర్మం రంగు మారుతుంది, అంటే తెల్లది కాస్త నల్ల మచ్చలుగా మారుతుంది. అదే సోరియాసిస్ లాంటి కండిషన్స్లో ర్యాపిడ్గా ప్రొలిఫరేట్ అయ్యే సెల్స్ అంటే చర్మ వ్యాధుల్లో ఎక్కువగా పొట్టు ఉడుతూ ఉండే వ్యాధుల్లో సోరియాసిస్ ఒకటి. ఇది ఎందుకు జరుగుతుందంటే సెల్స్ అనేవి ఫాస్ట్గా ప్రొలిఫరేట్ అవ్వడం వల్ల. సో ఆ సెల్ సైకిల్ని టార్గెట్ చేస్తూ ఆ డిసీజ్ని కంట్రోల్ చేసే నేచర్ కూడా ఈ లైట్కి ఉంటుంది. సో ఇలా మోస్ట్ కామన్గా విటిలిగో అండ్ సోరియాసిస్లో ఎగ్జైమర్ థెరపీ మంచి రిజల్ట్స్ చూపిస్తుంది. సో ఈ ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి? ఈ ఎగ్జైమర్ లైట్ థెరపీ అనేది ఒక హ్యాండిల్తో కూడుకొని వచ్చే మషిన్ అనమాట. అందులోంచి వచ్చే లైట్ మన ఎఫెక్ట్ అయిన స్కిన్ పైన చూపిస్తూ సెషన్స్ లాగా కండక్ట్ చేయాల్సి ఉంటుంది. వారానికి 2 లేదా 3 సార్లు పేషెంట్ క్లినిక్ వాకిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ పర్టిక్యులర్ తెల్లపూత ప్యాచెస్ పైన లైట్ చూపించినప్పుడు మెల్లమెల్లగా తెల్లమచ్చ కాస్త నల్లగా మారుతుంది. సో ఈ ఎగ్జైమర్ లైట్ థెరపీ బెనిఫిట్స్ ఏంటి అంటే జనరల్ ఫోటోథెరపీ తోటి ఇది ఎలా డిఫర్ అవుతుంది? టార్గెటెడ్ ఫోటోథెరపీ అవడం వల్ల మినిమల్ డిసీజ్ అంటే కొన్ని ప్యాచెస్ ఉన్నాయి తెల్లపూతవి, డిసీజ్ మినిమల్ గా ఉంది అన్న సిచ్యువేషన్స్ లో మనం టార్గెట్ చేసిన ఏరియాస్ ని తొందరగా ఫాస్ట్ గా రిజల్ట్స్ చూపించే అవకాశం ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2 సేఫర్ అంటే మనకు ఎక్కువ మెడికేషన్స్ అవసరం లేకుండా డైరెక్ట్ గా లైట్ కి ఎక్స్పోజ్ చేసినప్పుడు పిగ్మెంటేషన్ వస్తుంది కాబట్టి మనం యూజ్ చేయాల్సిన మెడికేషన్స్ కూడా తగ్గుతుంది. అండ్ నెంబర్ 3 కాస్ట్ ఎఫెక్టివ్ అంటే మనం ఖర్చు చేసే మనీతో పోలిస్తే మనకు వచ్చే రిజల్ట్ చాలా గ్రాటిఫైయింగ్ గా ఉంటుంది. ఎందుకంటే తెల్లపూత ఈజ్ అ సైకలాజికలీ బర్డనింగ్ డిసీజ్. చాలా పేషెంట్స్ యాజ్ వెల్ యాజ్ పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వ్యాధి గురించి సైకలాజికలీ చాలా డిస్టర్బ్ అయి ఉంటారు కాబట్టి ఇది ఒక ఎఫెక్టివ్, సేఫ్ అండ్ ఈజీ అండ్ ఎకనామిక్ ట్రీట్మెంట్ ఫర్ ష్యూర్. తెల్లపూతతో బాధపడే వాళ్ళు ఆర్ లిమిటెడ్ సోరియాసిస్ తో బాధపడే వాళ్ళు ఈ ట్రీట్మెంట్ డెఫినెట్లీ కన్సిడర్ చేయాలి. అండ్ మీ డర్మటాలజిస్ట్ మీకున్న సివియారిటీ బట్టి వెదర్ యు ఆర్ ఎ క్యాండిడేటా కాదా అనేది డిసైడ్ చేస్తారు. అండ్ వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్? సో ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు మినిమల్ గా రెడ్నెస్ రావడం, చిన్న ఎర్రగా మారడము, దురద రావడము, పొట్టులాగా ఉండడము, అలా కొన్ని సిమ్టమ్స్ చూడొచ్చు. బట్ ఇవి ట్రాన్సియంట్ గా ఉంటాయి, అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇవి తగ్గిపోతాయి. సో ఓవరాల్ గా ఇట్ ఈస్ డెఫినెట్లీ అ సేఫర్ ప్రొసీజర్ విత్ ఎక్సలెంట్ రిజల్ట్స్. సో ఈ ఎగ్జైమర్ లైట్ థెరపీ గురించి మీ నాలెడ్జ్ కి ఎంతో కొంత యాడ్ చేశారని ఆశిస్తున్నాను. సో ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ సచ్ స్కిన్ అండ్ హెయిర్ రిలేటెడ్ కంటెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బై.